మంది ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం 600-700 మంది మహిళలు ఉండేవారు. వాళ్ళని నేను ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పనిచేశాను. వాళ్ళని జనరల్ సెక్రటరీగా చేయడం కోసం వాళ్ళ ప్రెసిడెంట్లు కావచ్చు, వాళ్ళ మేనేజ్మెంట్ కావచ్చు ఆలోచించేవాళ్ళు. వీళ్ళు బయట తిరగలేరు, లేబర్ కమిషన్ ఆఫీస్ చుట్టూ తిరగలేరు, ఏదైనా పని మీద ఆటోకి వెళ్ళి ఆటో రావాలి, బస్సు రావాలి అని అన్నప్పుడు నేను దాన్ని ఛాలెంజ్ చేసేవాడిని. ఎందుకంటే వాళ్ళ సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకోవాలి, వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవాలి. వాళ్ళు ఎంత చుట్టూ తిరగలేరంటే వాళ్ళు ఇంకెప్పుడు తిరగడానికి అవ్వదు. సో వాళ్ళ మెజార్టీ వర్కర్స్ వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జనరల్ సెక్రటరీ పోస్ట్ కానీ వాళ్ళ ప్రెసిడెంట్ పోస్ట్ కానీ వాళ్ళకే ఉండాలి, వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి అన్న ఫీలింగ్లో నేను తీసుకొచ్చాను. తర్వాత ఇంకో అంశం ఏంటంటే, ఎవరైతే డెలివరీ సందర్భంలోనే ప్రైవేట్ ఎంప్లాయీస్కి 3 నెలలు లీవ్ ఇస్తారు మహిళలకి. అలా 3 నెలలు లీవ్ ఇచ్చే సమయంలో కేవలం 40 రోజులు మాత్రమే ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళందరూ ఇచ్చేవాళ్ళు. సో మేము వెళ్ళి కూడా అడిగాం, 40 రోజులు ఎందుకు ఇస్తుంటే కంటిన్యూ లీవ్ ఇస్తే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు మేనేజ్మెంట్ వాళ్ళు, కంటిన్యూగా 3 నెలలు మేము ఇవ్వకూడదని. కానీ నిజంగా 3 నెలలు కంటిన్యూగా సమస్య వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది కదా, కాబట్టి కంటిన్యూగా ఎందుకు ఇవ్వకూడదని మేము ప్రశ్నించాము. సో అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ సూపరింటెండెంట్లు కావచ్చు, వీళ్ళందరూ ఏమనేవారంటే వాళ్ళకంటే మీరే ఎందుకు పోరాడుతున్నారు అని ఎక్కువ అడిగేవారు. నిజంగా మహిళల కంటే మీరు ఎక్కువ ఎందుకు పోరాడుతున్నారని కూడా అని అడిగేవారు. సో అలాంటి సందర్భాల్లో కూడా వీళ్ళని ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండి మీ రైట్స్ కోసం మీరే పోరాటం చేయాలి, మేము పోరాటం చేస్తే కూడా మీరు ఎందుకు పోరాటం చేస్తారని అడుగుతాం. సో ఇలాగా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. రాజకీయాల్లో ఎక్కువగా మహిళల్ని ఉపయోగించుకునేది రాజకీయ పార్టీలు. సో రిజర్వేషన్ అనేవి కేవలం ఈ రోజు నుంచి కాదు, మీకు ఇందాక చెప్పాను కదా, 96లో మనకి దేవగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పెట్టారు, దాన్ని ఆమోదం తెలపలేదు, పార్లమెంట్లో ఆమోదం తెలపలేదు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు పెట్టారు, 4 సార్లు పెట్టారు, దాన్ని ఆమోదం తెలపలేదు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు పెట్టారు, ఆమోదం తెలపలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన అటల్ బిహారీ గారి శిష్యుడు అనేటువంటి నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం అంటే డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్ బిల్కి 2 సెట్ చేశారు. ఇక్కడ మహిళా రిజర్వేషన్ ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ ఏంటంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే బీసీ ఇక్కడ సపోర్ట్ లేదు. ఇక్కడ నేను బాగా చెప్తాను, ఓపెన్గా చెప్తాను, ఇప్పుడు పెంచిన ఏవైతే 543లోని 33% ఇవ్వాలి. కానీ ఏం చేశారు, 543 ప్లస్ 50% అది. ఇప్పుడు 50% డీలిమిటేషన్ పెంచారు, అప్పుడు 816 అవుతుంది. ఈ 816 నుంచి 33% తీశారు, అప్పుడు 269 అవుతుంది. కానీ ఈ 543 నుంచి తీయాలి యాక్చువల్ లెక్క అంటే, అలా తీయలేదు. ఇప్పుడు ఈ టోటల్ తీయడం వల్ల ఇప్పుడు ఈ 543లో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో మగవారు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. సో ఇక్కడ మహిళల రిజర్వేషన్ అంటే తప్పదు, ఇవ్వాల్సిందే, వాళ్ళు ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అన్ని ప్రధానమంత్రులు మారారు, అయినా అవ్వలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి అని అనుకుంటున్నారు, చేస్తున్నారు. రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఆమోదం తెలిపారు. మహిళా రిజర్వేషన్ దేశంలో ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేదు, కానీ ఇక్కడ మహిళలకి బీసీలకి సపోర్ట్ లేదు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లో ఇప్పుడు 269 పెరిగితే ఈ 269లోనే షెడ్యూల్ ట్రైబ్స్కి కానీ షెడ్యూల్ క్యాస్ట్కి కానీ వాళ్ళ సీట్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మిగిలిన జనరల్ కేటగిరీ ఉంటుంది, ఆ జనరల్ కేటగిరీలో బీసీలు పోరాటం చేయడానికి అవ్వట్లేదు, వాళ్ళతో కలిసి పోరాటం చేయాలి. అంటే ఇక్కడ ప్రధాన ఉద్దేశం అంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ మన మహిళా రిజర్వేషన్ పెట్టినా, బీజేపీ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పెట్టినా ఎందుకు అబ్జెక్షన్ వచ్చిందంటే కొంతమందికి మాత్రమే ఈ మహిళా రిజర్వేషన్ వర్తిస్తాయి అన్న ఫీలింగ్ ఉంది. అంటే షెడ్యూల్ ట్రైబ్స్కి షెడ్యూల్ క్యాస్ట్కి వాళ్ళకి వర్తిస్తాయి, ఆ టోటల్ దాంట్లో వాళ్ళకి వచ్చేస్తారు రిజర్వేషన్ ప్రకారం. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఈ మహిళా రిజర్వేషన్లో ఎక్కువ భాగస్వాములు వాళ్ళే అవుతారు తప్ప సాధారణమైన బీసీ మహిళలు లేరు అన్న ఫీలింగ్ తోటి ఎంతకాలం ఈ మహిళా రిజర్వేషన్లు ఆగిపోయింది. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు మరి అగ్రకులం వాళ్ళే ఉండరు, ఈ రిజర్వేషన్లు ఇప్పుడు వదలటం వల్ల కూడా వాళ్ళే నిలబడతారు అనేది ఓపు ఉంది. మరి అట్లాంటప్పుడు సొసైటీకి ఉపయోగం ఏమైనా ఉందంటారా, ఆ నిలబడే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందంటారు? నేనేమన్నానంటే అందుకే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 30 సంవత్సరాల క్రితం ఆమోదం తెలపాల్సింది ఇప్పుడు ఆమోదం తెలిపారు. ఇక్కడ ఒక పార్లమెంట్లో ఒక బిల్లు ఆమోదం తెలిపేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం అవసరం. మీకు చాలా సందర్భంలో ఒక విషయం చెప్పాను. ఇప్పుడు ఈ ఏదైతే మనకి అమరావతి సంబంధించిన విషయంలోని చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీని కూడా కలుపుకొని వెళ్ళాలి, వైసీపీ పార్టీ రాకపోతే ఆ యొక్క అసెంబ్లీ సభ్యుల్ని కూడా ఎమ్మెల్యేలు కూడా కలుపుకొని వెళ్ళాలన్నారు. ఎందుకని నా మాట, ఈరోజు ఈ మహిళా బిల్లులు రిజర్వేషన్లు తీసుకురావడం కోసం 30 సంవత్సరాల సమయం పట్టింది. 5 మంది ప్రజలు మారితే కానీ అవ్వలేదు. ఏకాభిప్రాయం అంటే అంత గొప్పది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో అక్కడ డిస్కషన్ చేయకుండా సిఆర్డీఐ కమిషన్కి ఇవ్వకుండా ముందుగా హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్టీఆర్ భవన్లో కూర్చోబెట్టి మీకు నేను ట్రస్ట్ నమ్మకం అని చెప్పి వీళ్ళందరినీ ఏకాభిప్రాయం తీసుకొచ్చారు. సో ఏకాభిప్రాయం తీసుకురావడం అంత పెద్ద విషయం.
దాని మీద ఆధారపడింది అంటారు. అంతే కదా. ఏకాభిప్రాయం అనేది కలుపుకొని వెళ్ళకపోవడం వల్ల మహిళా రిజర్వేషన్లు 30 సంవత్సరాలు ఆగిపోయాయి. ఇప్పుడు అమరావతి కూడా అలాంటి సమస్య రాకూడదు అనే ఉద్దేశం పెద్ద పెద్ద బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడు అంతర్రాష్ట్ర సంబంధించిన అంతర్జాతీయ పరంగా చూస్తే కూడా చాలా ఆగిపోతాయి. కొన్ని సందర్భాల్లో అందరినీ కలుపుకొని వెళ్ళాలి, కలుపుకొని వెళ్ళకపోతే సమస్య వస్తుంది. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు ఈ రిజర్వేషన్ ప్రభావం ఏమైనా ఉండిద్ది అంటారా? మహిళలే ఎక్కువగా నిలబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా పంచాయతీ పరంగా? పంచాయతీ పరంగా అంటే ఇక్కడ ఓన్లీ డీలిమిటేషన్ ఓన్లీ దీనికే కదా, ఓన్లీ పార్లమెంట్ సభ్యులకి మాత్రమే ఉంది. పార్లమెంట్ సభ్యులకి అసెంబ్లీ ఎమ్మెల్యేలకు మాత్రమే, పంచాయతీలకు లేదు. పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటే పెంచుకోవచ్చు, అవకాశం ఉందంటారు. ఉండొచ్చు, పెంచుకోరా. ఒక పంచాయతీ సంబంధించిన రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం పెంచుకునే అవకాశం. చంద్రబాబు దగ్గర పెంచుకోరా, సమయం వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర ఎలా పెంచితే అలా పెంచేస్తారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ ఎలక్షన్లో రిజర్వేషన్ పెంచే రైట్స్ ఉంటాయి. అవి ఎక్కువ కాలం కొనసాగుతాయా లేదా అని మనం చెప్పలేము, కానీ రిజర్వేషన్ మాత్రం పంచాయతీ స్థాయిలో పెంచుకుంటాం. సో ఇప్పుడు రేపు పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో మహిళలు ఎక్కువ శాతం రేపు ఉంటారు. వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు 269 ఇందులో మొత్తం పార్లమెంటు సభ్యుల్లో రేపు ఈ 543 కాకుండా ఇంకా ఎక్స్ట్రా 269 మంది వస్తారు. ఈ 269లో షెడ్యూల్ ట్రైబ్స్ ఎంత, షెడ్యూల్ క్యాస్ట్ ఎంత, జనరల్ కేటగిరీ ఎంత, వీళ్ళకి ఒక అంచనా ఉంటుంది. కానీ బీసీలు ఎంత అంటే చెప్పలేదు. ఇప్పుడు ఈ టోటల్ ఫిగర్లోని కనీసం ఒక 40% బీసీలు రావాలి, లేదా 35% రావాలి. కానీ అలా రావట్లేదు. మీకు చూడండి, ములాయం సింగ్ యాదవ్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారిని వీళ్ళందరూ అబ్జెక్షన్ చేయడానికి ప్రధానమైన కారణం ఈ 269 మంది ఈ మహిళా ఎంపీల్లోని బీసీలు ఎంతమంది కావాలనే ఉద్దేశంతో ఇది ఆగిపోయింది. ఆ ఒక్క పాయింట్ని ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చారు. వాళ్ళకు కూడా సబ్ కోట ఇవ్వాలి కదా. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య విడిపోయింది కాబట్టి నియోజకవర్గాలు పెరిగినాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో పర్మనెంట్ గా ఉండే కదా నియోజకవర్గాలు, మరి అక్కడ పెరిగిన ఎమ్మెల్యే సీట్ల పరంగా గొడవలు రావంటారా? ఇప్పుడు మన 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి నియోజకవర్గాలు పెరిగినాయి సార్. కానీ మిగతా రాష్ట్రాలు విడిపోలేదు కదా, నియోజకవర్గాలు అయ్యే ఉండవు, ఎమ్మెల్యేలు అయ్యే ఉండవు. ఈ పెరిగిన సీట్లు ఎట్లా చేస్తారంటారు? ఇప్పుడు అవి మీకు అదే జనాభా ఆధారంగా తీసుకొస్తారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి జనాభా బేస్ మీద ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ మొత్తం కూడా ఒక రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యుల్ని, ఎమ్మెల్యేని కొంత తీసుకొని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తోటి ప్రొసీడింగ్ జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో ఇదంతా కూడా అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ సంబంధించిన ఇప్పుడు ఐటీఐకి ఎలా కమిషన్ వచ్చిందో, డీలిమిటేషన్కి ఒక పార్లమెంట్ ఆమోదంతో ఒక కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ మొత్తం కూడా రాష్ట్రాల్లో తిరిగి ఖచ్చితంగా ఆ రాష్ట్రాల బోర్డర్స్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు 3 లక్షల జనాభా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి, 1,50,000 ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి, 90,000 ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బోర్డర్స్ కూడా డిక్లేర్ చేస్తారు, జనాభా డిక్లేర్ చేస్తారు, బోర్డర్ డిక్లేర్ చేస్తారు. అట్లాగే సార్, ఇప్పుడు మిగతా రాష్ట్రాలు అంటే ఇప్పుడు యూపీ ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ 80 ఉన్నాయి, రేపు వాళ్ళకి 120 నుంచి 130 పెరుగుతాయి. బీహార్ ఉంది, వాళ్ళకి 40 ఉన్నాయి, ఇప్పుడు 70 నుంచి 75 పెరుగుతాయి. మధ్యప్రదేశ్ ఉంది, ఇప్పుడు 30 ఉన్నాయి, వాళ్ళకి రేపు 40 నుంచి 50 పెరుగుతాయి. రాజస్థాన్ ఉంది, ఇప్పుడు 25, వాళ్ళకి 40 నుంచి 45 పెరుగుతాయి. కానీ ఇప్పుడు మనం చూడండి, తమిళనాడులో చూస్తే 39 ఉన్నాయా, పెరిగాయి ఎంత 45 అంటే ఎంత 6. కర్ణాటక చూస్తే 28, 40 అంటే ఇక్కడ ఎంత, ఇక్కడ 12. ఏపీ చూస్తే 25, ఎంత పెరిగితే 32 వరకు, అంటే 7 స్థానాలు మాత్రమే. అంటే జనాభా లెక్కల ప్రకారం చూసినా కూడా అటు తక్కువగా ఉండారు, ఇటు ఎక్కువగా ఉండారు కదా సార్. అవును, ఇప్పుడు కేరళ చూస్తే 20, ఇప్పుడు పెరిగితే 2, కేరళ 2 పెరిగితే 50% పెంచితే 2 పెరుగుతున్నాయి. అర్థమైంది మీకు? కానీ మరి అటు జనాభా ఎక్కువ లేరు కదా సార్, బీహార్ గానీ అటు సైడ్, మరి ఎట్లా జనాభా ఎక్కువగా లేరు కదా బీహార్ గానీ, మీరు చెప్పినట్టు ఉత్తరప్రదేశ్ గానీ అటు సైడ్, మరి ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి, మరి ఎట్లా అంటారు? ఇప్పుడు ఉన్న దానికి 50% పెంచుతున్నారు. వాళ్ళకి ఫస్టే ఎక్కువ పడ్డది. మీకు ఏమంటుందని ఫస్ట్ బొంత అవును, కూర్చునేటప్పుడు భోజనం వేస్తారు కదా, ఫస్ట్ అంటే మనం లైన్ లో భోజనం చేసేటప్పుడే ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు నువ్వు మిగతా అన్ని రాష్ట్రాలకి ఎంత వేసినా వాళ్ళకి మళ్ళీ యాడ్ అయినట్టే. అర్థమైంది మీకు? ఇప్పుడు 50% ఎందుకు తీసుకున్నారు? యాక్షన్ ఎలా తీసుకోవాలి? ఏపీకి 60%, బీహార్కి 15%, అట్లా తీసుకోవాలి కదా. అవును, అది అర్థమైందా? ఇప్పుడు కేరళకి 2 స్థానాలు పెరుగుతాయి. అప్పుడు కేరళకి ఎంత తీసుకోవాలి? అప్పుడు కేరళకి 80% పెంచాలి. అలా పెంచాలి. అలా కాకుండా ముందుగా ఆల్రెడీ పనిచేశారు. మీకు 10 లడ్డులు అందరికి ఉత్తర రాష్ట్రాలు పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ అందరికి 5 అంటున్నారు. సో ఈ పంపకంలో తేడా వచ్చింది. ఇంకో అంశం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న అంశం కూడా ఏంటంటే,
రాష్ట్రాలు చూస్తే మాత్రం అంటే ఆర్థిక పరంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే మనకి జిఎస్టీ కడతామో దాని బేస్ మీద ఇవ్వాలని అడుగుతాను. మొన్న నేను స్టడీ చేస్తే బీహారు జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది 40,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న బడ్జెట్లో తీసుకుంది వాళ్ళు 2 లక్షల కోట్లు. ఏపీ నుంచి వెళ్ళింది 2 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 50,000 కోట్లు. అంటే మన వాళ్ళు ₹2 ఇస్తే కేంద్ర ప్రభుత్వం 50 పైసలు ఇచ్చారు. 50 పైసలు వాళ్ళు 50 పైసలు ఇస్తే వాళ్ళకి ₹2 ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ జనాభా వాళ్ళు నియంత్రించకుండా వాళ్ళని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పోషించింది, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. ఇక్కడ బాగా అలా అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళని భరించాయి, కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు పెంచారు. వాళ్ళు ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆర్థిక పరంగా పెద్దగా లాభం లేకపోయినా, ఆర్థిక పరంగా వాళ్ళకి పెద్దగా ఉపయోగం అంటే ఆ స్థాయిలోకి ఎదగపోయినా సరే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వాళ్ళు కేటాయింపులు ఇస్తూ వాళ్ళని పెంచి పోషించారు. దానివల్ల వాళ్ళు జనాభా పెరిగారు. సో మన వాళ్ళందరూ కూడా జనాభా నియంత్రణ చేశారు. మనం జనాభా నియంత్రణ చేయడం వల్ల ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిన అన్ని విన్నాం.